నమస్తే మామ, మేమైతే ఒక ఫ్లూట్ అరంగేత్రం ఈవెంట్ వచ్చాము మామ. అరంగేత్రం ఈవెంట్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక గురువు దగ్గర కోచింగ్ తీసుకొని చాలా రోజుల తర్వాత తీసుకుని తర్వాత పబ్లిక్ అయితే ఒక ప్రోగ్రామ్ చేయడం అనమాట. మామ అక్కడ పోగానే అయితే మాకైతే స్నాక్స్ పెట్టారు మామ, పునుగులు. సో అందరూ అయితే ఇట్లా తింటారు చూడరు. సో వాళ్ళ ఫ్యామిలీస్ తో కూర్చొని మన అంతా ఇండియన్ కమ్యూనిటీ మామ. వీళ్ళంతా చాలా హ్యాపీ అనిపించింది అందరూ మన ఇండియన్ కమ్యూనిటీని చూసరికి. హాయ్ గైస్, మేమైతే ఒక ఈవెంట్ వచ్చామని చెప్పిన కదా. సో ఈవెంట్ ఇలా క్రౌడ్ అవుతుంది, చాలా బాగుంది ఈవెంట్ అయితే. ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు, బట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం అనమాట. టిఫిన్ స్నాక్స్ చలో మళ్ళీ మామ. ఇదైతే కన్సర్ట్ అనమాట మామ. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఈవెంట్ చూసాకైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఈయన అమెరికాలో పుట్టి కూడా ఈ కల్చరల్ ఆర్ట్ ఇవన్నీ అయితే ఎట్లా నేర్చుకున్నాడని నాకు అనిపించింది. అంటే అవన్నీ ఏం తెలియకపోయినా కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ ఆయనకు అంత డెడికేట్ చేసి అయితే అంత నేర్పించడం అయితే చాలా గ్రేట్. చాలా హ్యాపీగా అనిపించింది. మన కంట్రీని రిప్రజెంట్ చేసినట్టు, అంటే మన కంట్రీ మ్యూజిక్ ని. చిన్న బాబు లైక్ హీస్ లైక్ 11 years or 12, వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ ఇట్. హీ స్టార్టెడ్ లెర్నింగ్ సిన్స్ ఏజ్ ఆఫ్ 6. అండ్ యూఎస్ లో ఉండి యూఎస్ లో పుట్టిన పిల్లగాన్ని అయితే వాళ్ళ మమ్మీ డాడీ ఎంకరేజ్ చేయడం వాళ్ళు గ్రేట్. నా ఒపీనియన్ ఏంటంటే చిన్న ఏజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6 వాళ్ళు ఎంకరేజ్ చేసి 11-12 years వరకు వాళ్ళ గురువుతో ఆన్లైన్ లో కోచింగ్ తీసుకొని అంత ఇంట్రెస్ట్ అంత ఫోకస్ తో చేయడం కూడా అది గ్రేట్. వాళ్ళ గురువు అయితే మొన్న ఒక 1 week బ్యాక్ కలిసినట్టు ఆన్లైన్ లో చెప్పి ఇప్పుడు రీసెంట్ గా కలిసినట్టు. అండ్ ఈ ఈవెంట్ కోసం అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చారు. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చారు. చాలా మంచి అనిపించింది వీళ్ళందరినీ ఇట్లా చూసారు. ఇక్కడ అందరూ మంచిగా ఇంటరాక్టివ్ గా మంచిగా కలిసి అందరితో మంచిగా ఉండడం బాగా నచ్చింది. అంత పనులు కూడా అందరు కలిసి చేయడం అయితే బాగా నచ్చింది. పోయి చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మన ఇండియన్ కమ్యూనిటీ ఇంత మంచిగా ఉండేసరికి. అండ్ ఇట్లనైతే డెకరేషన్ చేసి మామ, అంటే ఇట్లా వాటర్స్ అన్ని ఇట్లా టేబుల్స్ అరేంజ్ చేసి అయితే డెకరేషన్ చేసి ఇట్లా కృష్ణుకి సంబంధించింది థీమ్. ఇట్లయితే అందరూ వచ్చి డైనింగ్ చేస్తారని చెప్పి మేము కూడా డైన్ చేసినాం. చాలా ఫుడ్ అయితే మస్తు ఉండే మామ. కథ నాకు అనిపించింది. అందరూ అయితే చాలా ఇంటరాక్టివ్ ఉండే. అంత అంటే ముచ్చట మన ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ లాగా బాబు తిను ఇది చేయమని చెప్పి అట్లా చాలా ముచ్చట పెట్టారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా తెలియదు, ఓన్లీ పిలిచిన వాళ్ళు మాత్రమే మాకు తెలుసు. ఇవైతే అన్ని మామ వెజ్ ఐటమ్స్, వెజ్ బిర్యానీ ఇవన్నీ, నాన్స్ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంబార్ అండ్ స్వీట్ డబల్ కా మీఠా ఇవన్నీ అయితే ఉండే మామ. ఇక వీళ్ళైతే అందరూ అయితే ఇట్లా తిన్నారు. నేను తినేటప్పుడు అయితే వీడియో తీసి నేను ఈవెంట్ కింద చెప్పిన కదా, ఈవెంట్ కింద అయితే నాకు వీళ్ళు ప్రజెంట్ చేసింది మామ. సో దీంట్లోనైతే మన ప్యారెట్, స్టూడెంట్ ప్యారెట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ valued presence and blessings from Sai Ganesh family. ఒకటి డైరీ మిల్క్ సిల్క్ మామ, ఒకటి ప్యారెట్, and thank you so much for this. I'm very happy. చలో.